తొందరపడి అప్పు ఇవ్వగలుగుతున్నాం ఎవరికైనా? అరే అన్నయ్య ఒక్క 10,000 ఉంటే ఎవరా, ఇప్పుడు 10,000 ఉంటే ఎవరా అని అడగట్లే. ఓ 10,000 ఉంటే ఫోన్పే చేయరా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలట? ఓ 10,000 ఉంటే ఫోన్పే చేయరా, సాయంత్రం మళ్ళీ వేసేస్తాను నీకు. ఏటి వేసేసేది? టోపియా? తడిగుడ్డా? తడిగుడ్డో టోపియో అది. అంటే అందరూ అలా ఉండరు, కొంతమంది న్యాయంగా వేసేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఏ టైప్ ఉన్నారు? తీసుకోవటం, ముఖం చాటేయటం, తీసుకోవటం, ఇవ్వకపోవటం, తీసుకోవటం, అడిగితే కనబడకుండా పారిపోవడం. ఇంకా బరి తెగించిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇస్తాంలే, ఇస్తాం, ఎక్కడ పారిపోతాం, నువ్వు పదే 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 అడుగుతావు నువ్వు అంటారు. ఒరే అడిగేటప్పుడు ఎలా అడిగావు? అన్నయ్య, అక్క, వదినమ్మ, తమ్ముడు, బాబాయ్ ఎంత ప్రేమగా పిలిచేవరా నోరారా. ఆ ప్రేమ అంతా ఇప్పుడు ఏమైపోయింది? అందుకే అంటారు పెళ్ళినాడు మాట్లాట పెళ్ళినాడు మాట్లాట ఎప్పుడు ఉండవట? విడాకుల నాడు ఉండవట. పెళ్ళినాడేమో ప్రేమ రంగరించేస్తారట, విడాకుల నాడు కారాల మిరియాలు నూరేస్తారట. అంతే కదా మరి. పెళ్ళినాడు ఉన్న హ్యాపీనెస్ పంచాయతీలు ఉంటుందటి. పెళ్ళినాడు మా ఏపరాలు, మా ఇయ్యంకుడు అంటారు. పంచాయతీ రోజు ఏమంటారు? ఈ పనికి మాలింది, ఈ పనికి మాలినోడు అంటారు. అలాగా అప్పు తీసుకున్నప్పుడున్న ప్రేమ అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు, అప్పు అడిగినప్పుడు ఉండదు. తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇవ్వడం తెలియదు. కొంతమందికి మోసం చేస్తుంటారు, మోసం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరైనను ఏదైనాను కుదువు పుచ్చుకున్న ఎడల మరలా వాడికి అది తిరిగి ఇచ్చేయంటాడు. పాత నిబంధనలో రగ్గు తెచ్చుకున్నా కూడా తిరిగి ఇచ్చేయంటాడు. మళ్ళీ ఆడికి ఒప్పుకోవాలి కదా, ఆడు రగ్గడికి ఇచ్చేయంటాడు. నీ పొరుగువానిది ఏది ఆశించుకో, ఇచ్చేయి, ఆడిదాడికి ఇచ్చేయి. నువ్వు వాడి దగ్గర తెచ్చుకున్నావా ఇచ్చేయి. నువ్వు వాడిని బాధ పెట్టుకో, మోసం చేయకో, ఇబ్బంది పెట్టుకో. నీకెంత అవసరమో వాడికి కూడా అంతే అవసరం. కాబట్టి నువ్వు అన్యాయంగా ఎవరి దగ్గర ఏది దోచుకోకో, ఇచ్చేయి అన్నాడు.